నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అంటేనే మోసం దగా అన్న మాజీ ఎంపీ, వైసీపీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. మోసపు పథకాలతో గెలిపించిన ప్రజల్ని దగా చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ వెల్లడి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీతో చంద్రబాబు మోసాల్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపు. డ్రైనేజీ కాల్వల్ని ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వాటిని తొలగిస్తామన్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. 39-40 వార్డులో జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైనేజీ డ్రైవ్ పనులను పరిశీలించిన చైర్పర్సన్. డ్రైనేజీల వ్యర్థాలు వేయవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా శోభాయమానంగా తీర్చిదిద్దిన ఆలయాలు, దేవాలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ, అమ్మవార్లకు విశేషంగా అభిషేకాలు, పూజలు, అర్చనలు చేసిన భక్తులు. శ్రావణ మాసం మహిళలకు అత్యంత ఇష్టమైన మాసం. ప్రతి ఇంట పండుగ వాతావరణం ఉట్టిపడే మాసం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తి తత్వంతో జరుపుకునే మాసం. ఇటువంటి శుభప్రదమైన శ్రావణ మాసం తొలి శుక్రవారం తెనాలి పట్టణంలో మహిళలు విశేషంగా జరుపుకున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం తెనాలిలోని ప్రధాన దేవాలయాల్లో విశేష కార్యక్రమాలు జరిగాయి. ఉదయాన్నే మహిళలు దేవాలయాలకు వెళ్లి తమ ఇష్ట దైవాల్ని దర్శించుకుని విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఇందుకు అనుగుణంగానే దేవాలయాలన్నీ శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రధానంగా కొత్తపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయం, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం, దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం, శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివారి దేవాలయం, పాత శివాలయం, పినపాల్లోని అత్యంత పురాతనమైన శివాలయం, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, చిన్నరావూరు డిపో రోడ్లో గల పాత శివాలయం, ఇలా పట్టణంలోని వివిధ దేవాలయాల్లో స్వామివారిని భక్తులు దర్శించుకుని తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. దీంతో పండుగ శోభ సంతరించుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు విశ్వసించి ఓటు వేసి గెలిపించిన ప్రజలను, అధికారంలోకి వచ్చాక ప్రజలను ఓడించిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కొల్లిపరలోని పాలకేంద్రం కళ్యాణ మండపంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి అధ్యక్షత వహించారు. కొల్లిపరలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ మండల స్థాయి సమావేశాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది ఆయన వివరించారు. అంబేద్కర్ని చూస్తే రాజ్యాంగం గుర్తొస్తుందని, అలాగే పొట్టి శ్రీరాములను చూస్తే ప్రత్యేక ఆంధ్ర, ఎన్టీఆర్తో 2 కిలోల బియ్యం, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ వంటివి జ్ఞాపకానికి వస్తాయని తెలిపారు. అదే చంద్రబాబు నాయుడుని చూస్తే మోసం దగ్గర గుర్తుకొస్తాయని తెలిపారు. ఇచ్చిన మాటను ఎన్ని కష్టాలు వచ్చినా అమలు చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతమని, అందుకే ఎవరిని చెప్పినా ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలు చేయలేదని మోదుగుల గుర్తు చేశారు. ఎన్ని అబద్దాలు ఆడినా ఎన్నికల్లో గెలవాలనేదే చంద్రబాబు ధోరణి అని తెలిపారు. ఆయన ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి రావాల్సిన సంక్షేమాన్ని గడప గడపకు కార్యకర్తలు తీసుకెళ్లాలని, ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బుల్ని వడ్డీతో సహా కట్టించాల్సిందేనని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నాయకులు సంక్షేమం ఇవ్వకుండా అభివృద్ధి కూడా చేయకపోవడంపై పార్టీ కార్యకర్తలు ప్రజల తరపున ప్రశ్నించాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని, అధికారంలోకి వచ్చిన మంత్రి నాదెళ్ల మనోహర్ బటన్ నొక్కుతామని చెప్పి ప్రజలు మాకు ఓటు వేయలేదు అనట. మరో మంత్రి అచ్చెన్నాయుడు ఆడపిల్లలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రాను అమ్మేయాల్సి వస్తుంది అనడాన్ని నిలదీయాలని తెలిపారు. 50 ఏళ్ల పెన్షన్ హామీ సంగతి అటు ఉంచితే 60 ఏళ్లు నిండిన వేలాది అర్హులకు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లను, నాడు నేడుతో పాఠశాల భవనాలు నిర్మించినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయనందున జరిగిన ఆర్థిక నష్టంపై ప్రతి ఇంటికి వివరించాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలిపారు. అంతకుముందు మండల కమిటీ నియమించారు. నూతనంగా ఎన్నికైన మండల కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యుల్ని ఎంపీపీ పద్మావతి, సంజీవరెడ్డి, గ్రామాల పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు శాలువాలతో, పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొల్లిపర ఎంపీపీ పద్మావతి, సంజీవరెడ్డి, గ్రామ సర్పంచ్ పిలి రాధిక, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లీడ్ క్యాప్, మాజీ డైరెక్టర్ వేల్పుల రవికుమార్, గుదిబండి కిషోర్, కృష్ణ కిషోర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సుజాత, ఔతు కృష్ణారెడ్డి, జొన్నల శివారెడ్డి, బొల్లి ముంత పోతురాజు, భూమివరపు శివకొట్టిరెడ్డి, ఆలవు తేజరెడ్డి, ఈద యశ్వంత్ రెడ్డి, కేశన శ్రీలత, చిలుమూరు ఝాన్సీ, కల్లం వీరారెడ్డి, నేర్ల కుటుంబరెడ్డి, మాట్రాజు, ఔతు పోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజమైనటువంటి పార్టీ ఓనరు అంటే మీరేననే భావన కలుగుతూ ఉంది. గత 20 రోజుల నుంచి 27 నియోజకవర్గాలు పాల్గొన్నాను. ఎక్కడ కూడా చాలామంది బయటికి వెళ్ళటం రావటం జరుగుతుంది, కానీ ఈ కొల్లిపర మండలంలో మట్టికి వచ్చిన వాళ్ళు అంతే కూర్చొని వింటూ ఉన్నారు. అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే బుల్లెట్ దిగిందా లేదా,
మళ్ళీ అనావతి శివకుమార్ గెలిపించాలనేది ఒక ధ్యేయం మీ ముందున్నటువంటి భావన నాకు ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. ఎందుకంటే చెట్టు రెండు రకాలుగా ఎదుగుతుంది. ఒకటి పైన, రెండు భూమిలో. పైన ఎదిగేటువంటి వాళ్ళం మేమందరం స్టేజ్ మీద కూర్చుంటే భూమిలో వేళ్ల ద్వారా ఈ చెట్టుని పటిష్టం చేసేది ఈ కార్యకర్తలు అనేటువంటి భావన నాలో ఉంది. ఎందుకంటే నేను కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క అబద్ధాలను చూసి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించా. ఇదేదో తేడా పడేట్టుంది సార్, జనం కూడా నిజాలను నమ్మట్లేదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటాడు, జనాలు నిజాన్ని నమ్మనప్పుడు అబద్ధాన్ని అందంగా చెప్పాలి సార్ అన్నాడు. నేను కూడా చెప్పాను, అబద్ధాన్ని కొంచెం అందంగా చెబుదాం. అంటే రైతుకు రుణమాఫీయో లేకపోతే 2 లక్షలనో 2.5 లక్షలని చూద్దాం సార్, మనం మళ్ళీ అధికారంలోకి వస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నాడు, ఐ మే బ్రేక్, ఐ విల్ నాట్ బెండ్. అవసరమైతే నేను ఇరిగిపోతాను తప్పితే వంగిపోయే మనస్తత్వం కాదు అన్నాడు. చరిత్రలో హీనుడిగా ఉండలేనన్నాడు. మాట తప్పినటువంటి మనిషిగా ఈరోజు ఈ చరిత్రలో నిలబడలేను. నా చేతనైనంత వరకు సహాయం చేసేటువంటి మనిషిని, నా పెదవుల దగ్గర నుంచి ఏదైతే మాట వస్తుందో నా చేతులతో అదే మాటను సంతకం పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిని నన్ను అటు తగ్గించొద్దు అని చెప్పినటువంటి సంఘటనలు నా ముందు ఉన్నాయి. అయితే అందుకని రేపు పొద్దున్న శివకుమార్ గారు ఈ మెజారిటీతో పాటు తెనాలి టౌన్లో కూడా ఈరోజు మంచి పార్టీ పటిష్టం కావాలంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మీరు ఒక ఆదర్శంగా ఉండాలి. ఈ యొక్క మండలం ఉన్న మెజారిటీని పెంచే విధంగా ముందుకెళ్ళాలి, ప్రజల దగ్గరికి మీరు ఎక్కువగా వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తి. ఎందుకంటే ఈ రోజున అందరినీ లోపలేస్తూ ఉన్నారు. ఈరోజు మిథున్ రెడ్డి గారిని అందరినీ లోపలేస్తూ ఉన్నారు, కానీ ఎవ్వడు కూడా భయపట్ల. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేది అధికారం. ఆయన ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేస్తే ఈడ 2 బుక్కులు మెయింటైన్ చేస్తున్నారు. ఈ 2 బుక్కులు కూడా బాగా పటిష్టంగా రాసుకుంటారు. అందుకని ఒకవేళ మేము ఒక జప్తీ చేస్తున్నా, శివకుమార్ గారు ఏమైనా మర్చిపోతారు మండలంలో, నువ్వు కూడా వెంకటపడ్డ పుస్తకం రాయి, ఏ ఊళ్ళో ఏం జరుగుతుంది, ఏ ఊళ్ళో ఎవడెవడు ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, ఏ అధికారి ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు, వాడికి రేపు పొద్దున్న శంకరగిరి మాన్యాలకు ఎట్ట పంపించాలి. అందుకని నీట్గా నువ్వు కూడా పుస్తకం రాయి. ఎందుకంటే మనకు డెఫినెట్గా ప్రజలు అవకాశం ఇస్తారు. చెప్తూ నాకు అర్థమైపోతుంది. అన్నం మొత్తం చూడక్కర్లా, ఒక మెతుకు చూస్తే సరిపోద్ది. నేను దాదాపు 4 సంవత్సరాలు నిండిన తర్వాత ఏదైనా అసమ్మతి స్టార్ట్ అవుద్ది. ఏమో ఈ ప్రభుత్వం ఏందో 3 నెలలకే అసమ్మతి స్టార్ట్ అయింది. ఈరోజు ఆ వేరమల్లు సినిమా అన్నారు, ఏమి చూస్తుంది. ఈ మేనిఫెస్టోకి పైన ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి ఫోటో, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఫోటో వేసి, చంద్రబాబు నాయుడుని నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, ఇది బాగా గమనించండి, ఎటువంటి వివక్ష లేకుండా, అలాగే నిబంధనలను విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరాంకం అవుతామని చెప్పి ఈయన సంతకం చేసిన గ్యారెంటీ. ఇటు సంక్షేమం చేయు, ఇటు అభివృద్ధి లేదు, మాటలు మాత్రం చెబుతావు. ఏదో ఒకటి చేయాలిగా. నేను చెబుతున్నా, నేను అనేక సందర్భాల్లో ఛాన్సాలు చెప్పాను, మన ప్రభుత్వం సంక్షేమానికి ప్రధాన ప్రాధాన్యత ఇచ్చింది, దానివల్ల కొన్ని రోడ్లు వేయలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు డేట్ పెట్టి బటన్ నొక్కుతూ ఉన్నాడు, దానివల్ల కొన్ని రోడ్లకి వీటికి ఇబ్బంది వస్తూ ఉంది. దయచేసి అర్థం చేసుకోండి, రాబోయే రోజుల్లో రోడ్లు మనం వేయగలుగుతామని.
దానివల్ల నష్టం జరిగిందో లాభం జరిగిందో తర్వాత సంగతి. కానీ మన ప్రాధాన్యత మొదట ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, ఈ రాష్ట్రంలో పేదవాడు 3 పూట్ల అన్నం తినాలని చెప్పి సంక్షేమాన్ని ఇచ్చారు. మీరు దయచేసి పేదవాడు అంటే ఇక్కడ ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ అనుకోమాకండి. చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ పార్టీలు కాదు. పేదవాడంటే అగ్రకులంలో ఉన్న పేదవాడికి కూడా దమ్ముగా చెబుతా నేను, ఈ తెనాలి నియోజకవర్గంలో కమ్మ కానీ, రెడ్డి కానీ, కాపు కానీ, వైశ్య కానీ, బ్రాహ్మణ కానీ ఈబీసీ నేస్తామని చెప్పి ఇంటికి 15,000 వేసిన ఏకైక ప్రభుత్వం, ఏకైక మనుగాడు జగన్మోహన్ రెడ్డి గారు. రండి, ఎవడేసాడో నేను చెబుతా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రకులంలో ఉన్న పేదవాడికి కూడా వేసాం. అమ్మఒడి వేసాం, పెన్షన్ ఇచ్చాం, రైతు భరోసా వేసాం, ఈబీసీ నేస్తం కింద 15,000 రూపాయలు వేసాం. గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా వేసిందా? అభివృద్ధి చేయు. ఏంటి మీరు చెప్పే అభివృద్ధికి నిర్వచనం ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ ప్రతి గ్రామంలో సచివాలయం బిల్డింగ్ లేదా? ఎవడు కట్టాడు? ఆర్బీకే లేదా? ఎవడు కట్టాడు? వెల్నెస్ సెంటర్ లేదా? ఎవడు కట్టాడు? గ్రామ ప్రజల అవసరం కోసం బయటికి వెళ్లకుండా సచివాలయంలో సిబ్బందిని పెట్టి ఆ సచివాలయ సిబ్బంది మీ అందరికీ సేవ చేసేట్టు చేశామే. గ్రామంలో రైతు బయటికి వెళ్లకుండా ఆర్బీకే కేంద్రం పెట్టి ఆర్బీకే కేంద్రం ద్వారా నాణ్యమైన వ్యవసాయం చేసేదానికి ఆర్బీకే కేంద్రం కట్టామే. గ్రామంలో నివసించే ప్రజలకి ప్రాథమిక ఆరోగ్యం చేయడం కోసం వెల్నెస్ సెంటర్ పెట్టి ఆ వెల్నెస్ సెంటర్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచామే. ఇంకా గ్రామంలో ఉన్న ప్రజలకి ఇది సౌకర్యం కాదంటా? ఇది అభివృద్ధి కాదా? మరి ప్రతి మండలంలో హాస్పిటల్ కట్టామే. తెనాలి పట్టణంలో 4 భాగాలు చేసి 40 వార్డులకి 10 వార్డులకి ఓ పెద్ద హాస్పిటల్ కట్టామే. ఇదే కొల్లేపల్లిలో మీ అందరూ చూశారు హాస్పిటల్, సుమారు 10 కోట్ల రూపాయలతో 30 పడకల హాస్పిటల్ని బ్రహ్మాండంగా కట్టి ఇనాగరేట్ చేశామే. కాదా? మరి ఏంది అభివృద్ధి? ఏంది మేము చేయింది ఏంది, మీరు చేసింది ఏంది? పేదవాడికి సంక్షేమం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదు. నిజమేమో, కొన్ని రోడ్లు మేము వేయలేకపోయాం. పేదవాడికి సంక్షేమం ఇచ్చే దాంట్లో మా మొదటి ప్రాజెక్టే చూసుకున్నాం. బట్టల కొడు దగ్గర నుంచి ప్రతివాడు తిడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ బట్టలను నొక్కితే మేము తిట్టామయ్యా, కానీ ఆ బట్టలను నొక్కటం వల్లనే పేదవాడు మా షాపుకి వచ్చి బట్టలు కొనుక్కెళ్ళాడయా, ఈ రోజు వ్యాపారం లేక చస్తున్నాం. ఇప్పుడు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఎడల ఈ రాష్ట్రంలో వ్యాపార వర్గాలకు ఏ రకంగా తయారు చేశాడు ఇప్పుడు తెలిసింది మాకు. ఇప్పుడు తెలిసింది. వ్యాపారస్తులు క్షేత్రస్థాయిలో ఇదే జరుగుతుంది. అంటే ఎప్పుడైతే పేదవాడికి డబ్బు వేయటం వలన వాడు పర్చేజింగ్ కెపాసిటీ పెరిగింది, తద్వారా జిఎస్టీలు పెరిగినాయి, తద్వారా వ్యాపారాలు పెరిగింది. అందుకని ఈ కార్యక్రమాన్ని మనందరం విజయవంతం చేయాలా. ఈ జిల్లాలో తెనాలి నియోజకవర్గం నుంచి పర్ఫెక్ట్గా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే అన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు విచ్చేసి నేను అన్న రా ఒకసారి అందరితో కలిసినట్టు ఉంటుంది, అలాగే నీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయడానికి, అలాగే వెంకటప్పారెడ్డి గారు కూడా వెళ్ళి ఆహ్వానించడం, అన్న వచ్చినందుకు మరొకసారి. గత ప్రభుత్వంలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన నూతక్కి రవికిరణ్ కుటుంబ సభ్యులకు టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తోందని వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. హత్యకు గురైన రవికిరణ్ కుటుంబ సభ్యులకు ₹1,00,000 నగదును శుద్ధపల్లి నాగరాజు ఆధ్వర్యంలో అందించారు. స్థానిక మహాత్మా గాంధీ మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్
ఎస్ఎన్ఆర్ కార్యాలయంలో తెదేపా రాష్ట్ర నాయకులు సుద్దపల్లి నాగరాజు సహకారంతో హత్యకు గురైన రవికిరణ్ కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని శుక్రవారం నక్క ఆనందబాబు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హత్య చేయబడ్డ రవికిరణ్ శవం ఆనవాళ్లు ఇప్పటి వరకు లభ్యం అవ్వకపోవడం శోచనీయమన్నారు. చట్టాలను తమ చేతుల్లోకి తీసుకున్న వైసీపీ ప్రభుత్వం రౌడీజాన్ని ప్రోత్సహించిందన్నారు. తన సొంత నియోజకవర్గమైన మూల్పూర్ గ్రామస్తులు నూతకి రవికిరణ్ పై జరిపిన హత్య కేసుపై పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం ఆనాడు వైసీపీ సృష్టించిన మారణ హోమానికి నిలువెత్త నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా తెదేపా రాష్ట్ర నాయకులు మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు మాట్లాడారు. ఆనవాళ్లు కూడా లభించకుండా జరిపిన హత్యోదంతంలో దోషులకు కఠిన శిక్ష అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రవికిరణ్ కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూచిపూడి మోహన్, కొండమూది బోస్, కొలకలూరి కిరణ్, కొక్కిరిగడ్డ సునీల్, అని రావింద్ర, రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులుగా ఉన్నటువంటి వారి తల్లిదండ్రులు, వారి చెల్లి, వారందరూ కూడా కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. మరి వారి గురించి యువకుడు చేతికి అంది వచ్చినటువంటి యువకుడు కుటుంబంలో మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందనేది చాలా బాధాకరమైన అంశం. ఆ వృద్ధుల్ని ఏదో ఒక విధంగా సహాయం చేయాలి, సహకరించాలనే ఒక మానవతా దృక్పథంతో సోదరుడు సుద్దపల్లి నాగరాజు గారు వారికి కొంత ఆర్థిక చేయూతను అందించడం కోసం ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి ₹1,00,000 ఆర్థికంగా సహాయం చేసినందుకు మనస్ఫూర్తిగా సుద్దపల్లి నాగరాజుని, వాళ్ళ మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి వారికి ఆ చనిపోయిన యువకుడి రవికిరణ్కి ఆత్మశాంతి కలగాలని, ఆ తల్లిదండ్రులు కూడా మనోధైర్యం కలిగించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా కూడా ఖచ్చితంగా ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కూడా నేను కూడా సాధ్యమైనంత మేరకు వారికి సహకరించడానికి ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో కానీ ఆ మండలంలో ఉన్న కానీ మా నాయకులందరితో సంప్రదించి ఆయన చేతుల మీదుగా ఇవ్వడానికి గల కారణం ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అధికారం లేకపోయినా ఒక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడంతో పాటు కేసు కట్టడానికి కూడా ఆయన ఎంతో ఆ కుటుంబానికి సహాయంగా నిలబడ్డటువంటి పరిస్థితి. అందుకనే ఆయన చేతుల మీదకుండా ఇప్పిస్తే మరి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి బాధ్యత ఆయన ద్వారా తీర్చాలనే ఉద్దేశంతో మేము కూడా ₹1,00,000 ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి. మొన్న ఈ మధ్య ఆ కుటుంబాన్ని చూసినప్పుడు జగన్ పర్యటనలో వాళ్ళ ఆవేదన మీడియా ద్వారా మేము చూసాం. చేతికొచ్చినటువంటి కొడుకు చనిపోతే ఎవరు పట్టించుకునే కుటుంబంలో ఎవరు లేకపోతే ఒక్కగానొక్క కొడుకు, ఆ కుమారుడు చనిపోతే వాళ్ళని చూసేవారు లేరు. వృద్ధ దంపతులు గట్టిగా పనిచేసుకోలేరు, పనిచేసి బ్రతకలేరు, కనీసం ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితి. చాలా పేద కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఏదో ఒక రకంగా మనం సహకారం అందించాలనే ఉద్దేశంతో సహాయం చేశాం. దాతలు కూడా ఎవరన్నా సహాయం తెనాలి పురపాలక సంఘం ప్రత్యేకంగా చేపడుతున్న సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ అలాగే డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని శుక్రవారం 39-40 వార్డులు నిర్వహించారు. ఆయా వార్డులో చేస్తున్న పనుల్ని చైర్పర్సన్ తాడిబిని రాధిక పరిశీలించారు. పట్టణంలోని 39-40 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని పురపాలక సంఘం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబిని రాధిక పరిశీలించారు. ప్రధాన రోడ్లలోనే కాక అంతర్గతంగా ఉన్న రోడ్లలో ఉన్న డ్రైనేజీ కాల్వలు మట్టి వ్యర్థాలతో నిండిపోవడంతో వాటిని తొలగించే చర్యలు తీసుకున్నారు. చాలా చోట్ల డ్రైనేజీ కాల్వలపై బండలతో మూసివేసి కుండీలు ఏర్పాటు చేయడం, అలాగే కొన్ని చోట్ల స్లాబ్ వేయడం వల్ల నీరు నిలిచిపోయి వారికే కాక పక్కన ఉన్న వారందరికీ మురుగునీరు పారుదల లేకపోవడంతో దోమలు కూడా పెరిగి అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయని తెలిపారు. డ్రైనేజీ కాల్వలు ఆక్రమించి కట్టడాలు చేస్తే ఉపేక్షించలేదని చైర్పర్సన్ తాడుబిని రాధిక పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ పురపాలక సంఘం ద్వారా ఎక్కడా కూడా శానిటేషన్ లోపం లేకుండా తాము తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రజలు కూడా సహకరించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు శానిటేషన్లో భాగంగా 39-40 వార్డులకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఈ మురుగు కాలువల మీద బండలు, కుండీలు లాంటివి ఏర్పాటు చేయటాన అవి వర్కర్స్ తీయటానికి విధంగా కూడా లేవు. ఇప్పుడు అవన్నీ తీసి సిల్ట్ అనేది తీపిస్తున్నాం. ఎందుకంటే ఇది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో నీటి నిల్వ ఉంటానా రోడ్డు మీదకి మురుగు నీళ్ళు వస్తుందా, అలానే దోమల ఉత్పత్తి పెరిగింది కాబట్టి ప్రజల ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కాబట్టి ఆ బండలు అనేది తీసి ఆ శానిటేషన్ అది సిల్ట్ అనేది తీపిస్తుంది జరుగుతుంది. అది తీసేసి బీచింగ్ అలాంటి ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం, మాకు ముఖ్యం కాబట్టి మేము చేపిస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఈ కాలువలు తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అలానే ఈ కాలువల మీద స్లాపుల్లాగా పరిచేస్తున్నారు. ఆ స్లాపుల్లాగా బండలంటే తీసి
సిల్ట్ తీపిస్తున్నాం, స్లాబ్లా పరుస్తున్నారు కాబట్టి దాన్ని ఏం చేయడానికి లేకుండా మీ ఇంటి ముందలే మురుగు అనేది ఆగిపోతుంది. ఆ మురుగు నీళ్ళు ఆ పక్క ఇంట్లో అట్లా ఆగిపోతాన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ దోమలు అనేది పెరిగిపోతున్నాయి. ఆ దోమల వల్ల మనం ఆరోగ్యం పాలవుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో కవర్లు కానీ బాటిల్స్ కానీ అలానే వేస్ట్ ఈ అన్నము అలాంటివి కూడా కనపడుతున్నాయి కాలువలో. దయచేసి అర్థం చేసుకొని డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి అందించాలని కోరుతున్నాను. అలానే ప్రధానంగా ఈ కాలువలు తీయడానికి వర్కర్స్ తక్కువగానే ఉన్నారు, కాదంటలేదు. మేము గ్యాంగ్ వర్క్ పెట్టి చేపిస్తున్నాం. దానికి మీరు కూడా సక్కించండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడైతే పిచ్చి మొక్కలు అవి ఉన్నాయో అవి తీపిస్తున్నాము. అలానే ప్రజలకి ఆరోగ్యం మెరుగుపడే విధంగా దోమలు ఫాగింగ్ కానివ్వండి, బీచింగ్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో చేస్తున్నాం. అలానే ఎంక్రోచ్మెంట్ అనేది మేము అసలు సహించమండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కువగా షాపుల్లాగా ఇలా ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఆ కాలువల మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తాము. ఈ సందర్భం తెలియజేస్తున్నాను. మరి కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు వచ్చి మరి వార్డుని సందర్శించడం జరిగింది. మరి శానిటేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది మన వార్డులో. అదేమంటే వర్కర్స్ తక్కువగా ఉండటం వలన ప్రాబ్లం ఎక్కువగా కనపడుతుంది. మరి ఇళ్ల మధ్య కూడా మరి కాలువలు తీయటానికి వీలు లేకుండా మరి కాలువల మీద స్లాబులు చేసేసి అడ్డంగా ఉంది. దానివల్ల కూడా కొంత ప్రాబ్లం మనకి ఏర్పడుతుంది. ప్రజలు గమనించాలి. మరి ఎప్పటికప్పుడు వాళ్ళు వచ్చి చేయటానికి కూడా మీరు కూడా సహకరించి మరి డస్ట్బిన్లు అయితే రోజు తీస్తున్నారు కానీ కాలువలు తీయటానికి మనకి తీయటానికి ఆటంకంగా ఉంది. వాటిని మీరు కూడా వాళ్ళకి సహకరించి చేస్తే బాగుంటుంది. మన వార్డు కూడా పరిశుభ్రంగా చేసుకోవడానికి మనకి అందుబాటులో ఉంటారు. మనకి ఇచ్చిన శానిటేషన్ వర్కర్లందరూ కూడా మరి చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈరోజు మరి పారిశుద్ధ్య కార్మికులను పెట్టి వార్డు అంతా క్లీన్ చేయటం జరుగుతుంది. ఈ వార్డులో డ్రైనేజీ ప్రాబ్లమ్స్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఇళ్లలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కాలువల్లో వేయటం గమనించడం అయింది. వాటిని పరిష్కరిస్తాము. ఇక కాలువలన్నీ నీట్గా రెగ్యులర్గా ప్రతిరోజు చేసేటట్టుగా చూస్తాము. అలాగే ఏరియా అంతా కూడాను గ్రీనరీ ఉన్నది, దాన్ని కూడా తొలగింపజేసి ఈ వార్డులు రెండింటిని కూడా పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేట్టుగా పరిష్కరిస్తామని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న జిల్లాలని పునర్విభజన చేసే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి సబ్ కమిటీని కూడా వేసిన నేపథ్యంలో తెనాలిని జిల్లా చేయాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెనాలిని జిల్లా చేయడానికి గల అర్హతలు అన్నీ ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తెనాలిని జిల్లా చేయాలని కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డిమాండ్ చేశారు. మారిసిపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెనాలి 115 సంవత్సరాల చరిత్ర గల పురాతన పురపాలక సంఘమని, అంతేకాకుండా తెనాలి డివిజన్ అని తెలిపారు. ఇక్కడ 2009 వరకు పార్లమెంట్ నియోజకవర్గం ఉండేదని తెలిపారు. తెనాలి చరిత్ర చూసిన రాజకీయంగా, అలాగే వ్యవసాయ రంగంలో చూసినా, వ్యాపార రంగంలో చూసినా, అదేవిధంగా రైల్వే జంక్షన్, తెనాలి జిల్లాకు కావలసిన మౌలిక వసతులు కల్పనకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా తెనాలిలో ఉన్నాయని, అటువంటిది తెనాలిని జిల్లా చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారక శ్రీనివాసరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి భుల్లయ్య, మీడియా కోఆర్డినేటర్ మాదల పూర్ణచంద్రారావు, పిల్లి ప్రభాకర్ రావు, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, రాయప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, కార్తీక్, పూలేరాం, శంకర్రావు, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న 3 రోజుల నాడు స్టేట్ గవర్నమెంట్ ఒక జీవో ఇస్తూ జిల్లాల డివిజన్ల మండలాలు పునర్విభజన అనేటువంటి దాని మీద ఒక మంత్రుల ఒక కమిటీ వేసింది. ఆ మంత్రుల కమిటీలో సరే అందరూ మూడు పార్టీల వాళ్ళు ఉన్నారు. అధికారులు ఉన్న కూటమి పార్టీ నేతలు 3 ఉన్నారు. ఇంతకుముందు ఈ జిల్లాల పునర్విభజన అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, తర్వాత ప్రజా సంఘాలు కూడా మాతో కలిసి కలెక్టర్కి, సబ్ కలెక్టర్ గారికి, మిగతా ఒక పెద్ద విద్యార్థులతో కలిసి, ముఖ్యంగా విద్యార్థులు కూడా కొన్ని వేల మంది విద్యార్థులు అందరం కలిసి మేము సబ్ కలెక్టర్ గారికి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. తెనాలి అన్ని విధాల జిల్లాకి అర్హతలు ఉన్నాయి. తెనాలిని జిల్లా చెయ్యిపోవటం వల్ల తెనాలికి అన్యాయం జరిగిందని చెప్తున్నాం. తెనాలికి న్యాయం అది రావటం కాదు, తెనాలి జిల్లా రాకపోవటం అన్యాయం జరిగినట్టేదని చెప్తున్నాం.
ఎందుకంటే తెనాలి 115 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ అయింది. అంటే చాలా ఓల్డ్ మున్సిపాలిటీలో ఒకటి, పురాతన మున్సిపాలిటీలో. రెండోది ఈ డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది. ఎక్కడి నుంచి డివిజన్ హెడ్ క్వార్టర్గా ఉంది? అసలు ఒంగోలు దగ్గర నుంచి ఉమ్మడి జిల్లాలో, తర్వాత అక్కడ ఇటు మంగళగిరి దాకా పొన్నూరు, బాపట్ల అన్నీ కూడా తెనాలి డివిజన్లో ఉన్నాయి. ఆ డివిజన్ హెడ్ క్వార్టర్గా సుమారు 113 సంవత్సరాల నుంచి ఉంది. మీరు ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీసులోకి వెళ్ళి చూస్తే నేను చెప్పేది మీరు ఎవరన్నా డౌట్ ఉంటే అక్కడ శిలాఫలకం ఉంటుంది. ఇప్పుడు డివిజన్ హెడ్ క్వార్టర్ పెట్టింది సబ్ కలెక్టర్ ఆఫీసులో. ఇప్పుడు తెనాలి జిల్లా అవపోయిందంటే దానికి తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా అన్యాయం జరిగినట్టు. ఇకపోతే చరిత్రకు వస్తే తెనాలిలో కళలకి ఇప్పుడు సినిమా రంగంలో అటు కృష్ణా జిల్లాలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎక్కువ ఉండాలందరూ కూడా తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళినాళ్ళే. నాటకాలు కానీ సినిమాలు కానీ అంతా సాహిత్యాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే గోల్డ్ మిగతా మర్చెంట్స్ వ్యాపారస్తులు కూడా చాలా ఎక్కువగా ఉండేవాళ్ళు తెనాలిలో. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా వ్యవసాయానికి పెట్టింది పేరు తెనాలి ప్రాంతం. ఇక్కడ కృష్ణా వెస్ట్రన్ డెల్టా అంటాం. కృష్ణా ప్రకాశం బ్యారేజీ దగ్గర 160 సంవత్సరాల నాడు కట్టారు. అక్కడి నుంచి ఈస్టర్న్ అంటే కృష్ణా జిల్లాకి ఏలూరు అని పశ్చిమ గోదావరి జిల్లాకి సప్లై చేస్తే, వెస్ట్రన్ డివిజన్ మన గుంటూరు జిల్లాకి కొంత ప్రకాశం జిల్లాలో చీరాల దాకా సప్లై చేస్తుంది. దానికి అంతకి హెడ్ క్వార్టర్ ఈ తెనాలిలో ఉంటుంది. చూడండి మీరు, ఎస్సీ ఆఫీస్ అది. కృష్ణా వెస్ట్రన్ డెల్టా హెడ్ క్వార్టర్ ఇక్కడే ఉంటుంది. వీటన్నిటికీ హెడ్ క్వార్టర్గా ఉండి వెనకడి నుంచి తెనాలి ఒక ప్రముఖమైన పట్టణంగా ఉండి 115 సంవత్సరాల నుంచి ఓ రకంగా ఈ మధ్య కాలంలో జిల్లా అవటం వల్ల మిగతా ఈ కొన్ని ఊర్లు ఒంగోలు ఉండండి ఇంకోటి ఉన్న ఇచ్చి పెరిగినాయి. కానీ 60-70 దశకంలో తెనాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఒక 10 టౌన్లో ఒకటి. ఈ అవపాటం వల్ల జిల్లా అవపాటం వల్ల జిల్లా యొక్క యంత్రాంగం రాకపోవటం వల్ల మిగతా పెరిగినాయి, తెనాలి తక్కువ పెరిగిందని చెప్పి చూసుకోండి, హిస్టరీ చూసుకోండి. మరి ఇవాళ డాక్టర్ గారు చెప్పారు 3 రోజుల క్రితం వచ్చిన వార్తను బట్టి తెనాలిని జిల్లా చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకనగా ఉన్న ఊళ్ళల్లో కల్లా తెనాలి పెద్దది, అన్ని వసతులు కలిగి ఉన్నాయి, అన్ని వసతులు కలిగిన ఊరు. మరి 110 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఉంది. అటు మన సబ్ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి తెనాలి. మరి కోర్టులు, అన్ని కోర్టులు, జిల్లా కోర్టు కూడా తెనాలిలోనే ఉంది. మరి ఇన్ని ఉన్న వసతులు ఉన్న తెనాలిని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ ఉన్న కమిటీలో తెనాలికి చెందిన జనసేన అధ్యక్షుడు మనోహర్ గారు కూడా ఉన్నారు. కాబట్టి వారిని మేము కోరేది ఏంటంటే, మీ పత్రికా విలేకరుల సమక్షంలో తెనాలికి జిల్లాని చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మీరు దీన్ని పట్టించుకుని 20 సంవత్సరాల నుంచి తెనాలిలోనే మీరు కూడా పరిపాలిస్తున్నారు. కాబట్టి దీనిని జిల్లా చేయవలసిందిగా తెనాలి పురపాలక సంఘం వెనుక నిర్మాణంలో ఉన్న భవనాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ వి మహాలక్ష్మిపతి పరిశీలించారు. భవనం చుట్టూ ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, అలాగే భవనం కింద నిలిచిపోయిన నీటిని పరిశీలించిన వారు నీటిని తొలగించి వ్యర్థాలు శుభ్రం చేసే చర్యల్ని తీసుకున్నారు. తెనాలి పురపాలక సంఘం వెనుక నిర్మాణంలో ఉన్న భజన వివాదం కోర్టులో ఉండడంతో నిర్మాణాన్ని నిలిచిపోయిన భవనం వద్ద మందుబాబులు మద్యం సేవించి సీసాలు, గ్లాసులు పడవేయడంతో అక్కడ వ్యర్థాలు పేరుకుపోయి అనారోగ్య వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ వి మహాలక్ష్మిపతి పరిశీలించారు. మందుబాబులు విచ్చలవిడిగా మద్యం తాగి వదిలేసిన గ్లాసులు, మద్యం సీసాలు తొలగించి శుభ్రం చేయించడంతో పాటు భవనం కింద నిలిచిపోయిన నీటిని కూడా తొలగించి భవనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఈ సందర్భంగా తెలిపారు. కమిషనర్ వి మహాలక్ష్మిపతి మాట్లాడుతూ మందుబాబుల భవనం వద్ద మద్యం సేవించకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరితో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు. మున్సిపల్ దగ్గర వెనకమాల ఇక్కడ షాపింగ్ మాల్ అనేది ఇది కోర్టులో ఉంటానా ఇది ఆగిపోవటం జరిగింది. ఇక్కడ వచ్చేసి వైన్ షాపులు 2 ఉంటానా, మందుబాబులు అనేది అది గ్లాసులు, సీసాలు ఇలాంటి వేయటానా, అందుట్లో వర్షం నీళ్ళు, ముఖ్యంగా వర్షం నీళ్ళు ఎన్ని పోకుండా మేము మెస్ లాంటిది ఏర్పాటు చేద్దామని ఈ రోజున రిచిట్కి వచ్చినాక మేము అనుకుంటున్నాము. కమిషనర్ గారు కానీ ఏఈలతో మేము ఎస్టిమేషన్ చెప్పాము. ఈ రోజున దీని చుట్టూ మెస్ అనేది ఏర్పాటు చేస్తాము, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. ఇలాంటి వేస్ట్ వ్యర్థాలు అలా వేయకుండా, ఎక్కువగా సీసాలు అనేది అక్కడ వేయటం జరుగుతుంది. అదంతా గందరగోళం చేశారు. ఎక్కువగా ఈ మందుబాబులే ఎక్కువగా ఉన్నారు ఇక్కడ.
దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసి సరిచూసి మా మున్సిపాలిటీ తరఫున మేము సుందరీకరంగా తీర్చిదిద్దే అవకాశం కూడా మాకు ఉంది కాబట్టి మేము చేపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మార్కెట్ మన మున్సిపల్ ఆఫీస్ అనుకున్నటువంటి కన్స్ట్రక్షన్ అయ్యి అపరిశుభ్రత ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించడం, చైర్పర్సన్ గారితో పరిశీలించడం జరిగింది. దానిలో కొంత అండర్గ్రౌండ్లో అండర్ ప్రాసెస్లో వాటర్ నిల్వ ఉండడం గమనించాం. దానికి కారణం ఏంటంటే వర్షం నీరు కూడా లోపల నిల్వ ఉన్నాయి, చుట్టూ తగు ఏర్పాట్లు చేయకపోవటం వల్ల జరిగింది. దాని వెంటనే చైర్పర్సన్ గారు తగిన మెస్సులు ఏర్పాటు చేసి వాటి అవసరాలకు ప్రజలకు అనారోగ్యం కలిగించే వాతావరణం నుంచి రక్షణ కల్పించవలసిందిగా తెలిపి ఉన్నారు. దానిపై మేము కూడా దాని మీద ఈ రోజు నుంచే దాని మీద కొలతలు వేయించి ఎస్టిమేట్ చేయించి మెస్సులు ఏర్పాటు చేసి లోపల అటు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళందరూ వ్యర్థాలు వేసి తాగి రకరకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. వాటిపై కూడా డిపార్ట్మెంట్ వారు తెలియజేసి తగు చర్యలు తీసుకోమని తెలియజేస్తాం. అట్లాగే ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా ఆల్రెడీ మంత్రివర్యులు గారు దీని మీద తగు చర్యలు తీసుకోమని ఆదేశించి ఉన్నారు. దానిపై కూడా మేము వెంటనే తీసుకొని దాన్ని మా మున్సిపల్ భవనాన్ని తగు రక్షణకు ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తాం. తెనాలి పట్టణంలో P4 సర్వే కార్యక్రమం జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలిపారు. పట్టణంలో ఇప్పటివరకు 9,272 బంగారు కుటుంబాలను గుర్తించామని, వాటిలో 25,632 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. నిజమైన బంగారు కుటుంబాలను గుర్తించేందుకు మరలా సర్వే చేస్తున్నామని తెలిపారు. తెనాలి పట్టణంలో జరుగుతున్న P4 సర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన సర్వేలో 9,272 బంగారు కుటుంబాలను గుర్తించామని, వీటితో అర్హత లేని బంగారు కుటుంబాలు ఉన్నాయని, దీనిపై మరల సర్వే జరుగుతుందని తెలిపారు. ఆర్థికంగా, మెడికల్గా ఎటువంటి ఆదరణకు నోచుకుని వారికి విద్య వంటి అంశాల్లో సహకారం అందించేందుకు మార్గదర్శకులు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. P4 సర్వేకి వస్తున్న సిబ్బందికి ప్రజలు సహకరించి పేదరికం లేని సమాజం కోసం కృషి చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. దానిలో భాగంగా మన పట్టణంలో P4 సర్వే ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో మనకి తెనాలి పట్టణంలో 9,272 మన బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా మనకి బంగారు కుటుంబాల్లో కుటుంబీకుల సంఖ్య 25,632 మందిని ఐడెంటిఫై చేశారు. దానిలో కాకపోతే ఆ సర్వే చేసేటప్పటికి కొన్ని నామ్స్ ప్రకారంగా వాళ్ళు మనకి బంగారు కుటుంబాల్లో ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా సర్వేలో ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం మేము సర్వే చేస్తూ ఉన్నాం. ఆ సర్వేలో క్లియర్గా ఎన్నైతే బంగారు కుటుంబాలు వాళ్ళ కుటుంబాల్లో ఎటువంటి ఆశ్రయం లేకుండా కొన్ని ఉద్యోగాలు కానివ్వండి, కల్పన కానివ్వండి, కుటుంబాలు అనారోగ్యంగా ఉండి తర్వాత కొంతమందికి ట్రైసైకిల్స్ కావాలని, కొంతమంది ఏదో మేము చేసేటటువంటి విధుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చమని అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మార్గదర్శకులను కూడా మేము కొంతమందిని ఐడెంటిఫై చేశాము. దానిలో భాగంగా కొంతమంది చాలామంది సంతృప్తికరంగా చేయడానికి అంగీకరించారు. ఈ సర్వే కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి పట్టణంలో ఈ సర్వే జరుగుతున్నప్పుడు దయచేసి మార్గదర్శకులు అనగా ఎవరైతే కుటుంబం పూర్తిగా నిరాదరణ కోల్పోయి ఆర్థికంగా కానివ్వండి, మామూలు శారీరకంగా మన మెడికల్గా కానీ ఏదన్నా ఉన్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మీ అందరూ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులకు, దాతలకు అందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ సర్వేలో జరుగుతున్నటువంటి వచ్చేటటువంటి సెక్రటరీలకు, ఆర్పీలకు, మా లైజనింగ్ ఆఫీసర్స్ కూడా మీ అందరూ సహకరించి చక్కగా మనందరం కూడా మన తెనాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల మనకున్న ప్రాంతాల్లో ఉన్నటువంటి బంగారు కుటుంబీకుల్ని సహాయ సహకారాలు అందించాలని చెప్పని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే పట్టణంలో పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో 108 సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణ, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో హరిప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆయన కార్యక్రమం బ్రోచర్ను ఆవిష్కరించి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఈవో హరిప్రసాద్ మాట్లాడారు. పరమ పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ మాసంలోని 5 శనివారాలు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 108 సార్లు శ్రీ గోవింద నామాల పారాయణ, శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేసి స్వామి ఆశీస్సులు పొందాలన్నారు. అర్చకులు మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన శ్రావణ మాసంలోని 5 శనివారాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్తుతిస్తూ 108 సార్లు శ్రీ గోవింద నామాలు పారాయణ, భవిష్యత్తు బ్రహ్మగా పిలిచే శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరుగుతుంది.
జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయో హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవయ పరమావధిగా స్థాపించిన శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్ట్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని పారాయణం జయప్రదం చేయాలని పేర్కొన్నారు. భక్తులు ఎన్నిసార్లు అయినా పారాయణంలో పాల్గొనవచ్చన్నారు. కార్యక్రమంలో ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి, కిరణ్ ట్రస్ట్ సభ్యులు రామానుజ దాసులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరాబ్ బజార్ నందు శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా 5 శనివారాలు హనుమత్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు భక్తులందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలానే 108 గోవిందనామ పారాయణ కూడా 108 గోవిందనామ పారాయణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొంటున్నారు. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని యావత్ భారతదేశంలోనే ఒక అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలి షరాబ్ బజార్లో వెంచేసినటువంటి శ్రీ సువచ్చనా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో రేపటి నుండి అనగా 26/7/2025 నుండి శ్రావణ మాసంలో వచ్చే 5 శనివారాల పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి గారి యొక్క నేతృత్వంలో ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ విఖానస శ్రీనివాస ట్రస్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సంయుక్త నేతృత్వంలో 5 శనివారాల పాటు ఆలయ ప్రాంగణంలో 108 సార్లు గోవిందనామాల పారాయణ కార్యక్రమాన్ని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. శనివారం రోజున ఉదయం 8 గంటలకి ఈ గోవిందనామాలు 108 సార్లు పారాయణ ప్రారంభమవుతుంది. తదనంతరము 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని వారి శక్తి కొలది ఎన్నిసార్లైనా ఈ గోవిందనామాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ప్రతి శనివారము కూడా ఉదయం 8 గంటలకల్లా ఈ యొక్క పారాయణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. పారాయణలో పాల్గొన్న ప్రతి భక్తుడికి కూడా స్వామివారి దేవాలయంలో ఆలయంలోనే ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం భక్తులు విశేషంగా పాల్గొని మీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అలాగే భవిష్యత్తు బ్రహ్మగా పిలిచినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అగర్వాల్ సాయి క్లినిక్ ఆధ్వర్యంలో క్యాంపు జరిగింది. పలువురు ఉద్యోగులు సిబ్బంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. తెనాలికి చెందిన డాక్టర్ అగర్వాల్ సాయి క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా షెడ్లో నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సందర్శించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ విఎం లక్ష్మీపతి తొలుత కంటి పరీక్షలు చేయించుకున్నారు. అదేవిధంగా వివిధ విభాగ శాఖ అధికారులు, సిబ్బంది కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ జయకర్, రెవెన్యూ ఆఫీసర్ రాంప్రసాద్, ఐ క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిలోని ప్రముఖ సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో మహమ్మద్ రఫీ సాబ్ వర్ధంతి సందర్భంగా రఫీ సాబ్ మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6:30 నిర్వహిస్తున్నట్లు సంకీర్తన సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు. మహమ్మద్ రఫీ అభిమానులు పాల్గొని రఫీ ఆలపించిన సినీ గీతాలను విని ఆనందించాలని కోరారు. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మహమ్మద్ రఫీ సాబ్ మ్యూజికల్ నైట్స్ కార్యక్రమం సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో 27వ తేదీ సాయంత్రం 6:30 జరుగుతుందని డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, విజయవాడ, తెనాలి, పొన్నూరు ప్రాంతాలకు చెందిన గాయని గాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. మహమ్మద్ రఫీ అభిమానులు, సంగీత అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ పురుషోత్తమరావు కోరారు. అమర గాయకుడు మహమ్మద్ రఫీ వర్ధంతిని పురస్కరించుకుని మా సంకీర్తన సంస్థ ఆదివారం అనగా 27వ తారీఖు సాయంత్రం 6:30 నుంచి 9 గంటల వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహమ్మద్ రఫీ మ్యూజికల్ నైట్ని మళ్ళీ నిర్వహిస్తుంది. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఇది మేము నిర్వహించే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మహమ్మద్ రఫీ పాడిన అద్భుతమైన గీతాలను ఆలపించడానికి హైదరాబాద్, విజయవాడ, తెనాలి, పొన్నూరు నుంచి ప్రముఖ గాయని గాయకులు మంచి ఆర్కెస్ట్రాతో అద్భుతంగా నిర్వహిస్తున్నాం. అందరినీ మహమ్మద్ రఫీ అభిమానులు అనగా రఫియన్స్ని అందరినీ మా సంకీర్తన సంస్థ సాదరంగా వచ్చి మహమ్మద్ రఫీని గుర్తు చేసుకుంటూ ఆనందించమని ఆహ్వానిస్తున్నది. అందరికీ సుస్వాగతం. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు అంటేనే మోసం, దగా అన్న మాజీ ఎంపీ, వైసీపీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. మోసపు పథకాలతో గెలిపించిన ప్రజల్ని దగా చేసిన
వ్యక్తి చంద్రబాబు అంటూ వెల్లడి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీతో చంద్రబాబు మోసాల్ని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపు. డ్రైనేజీ కాల్వల్ని ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వాటిని తొలగిస్తామన్న చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. 39-40 వార్డులో జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైనేజీ డ్రైవ్ పనులను పరిశీలించిన చైర్పర్సన్. డ్రైనేజీల వ్యర్థాలు వేయవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా శోభాయమానంగా తీర్చిదిద్దిన ఆలయాలు. దేవాలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ. అమ్మవార్లకు విశేషంగా అభిషేకాలు, పూజలు, అర్చనలు చేసిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.